Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Karanath Shankar, Mahesh Babu Gari fans, and for the general audience. I am very sorry to say this. మన ముందు నుంచి ఏదైతే చెప్తున్నామో సరిగ్గా అదే జరిగింది. ఎటువంటి హైప్ లేదు సినిమాలో, ఎటువంటి హై ఇచ్చే మూమెంట్స్ మహేష్ బాబు గారికి ఉన్నాయి కానీ బట్ సినిమాలో ఎటువంటి హై ఇచ్చే మూమెంట్స్ లేదు. మనం టీజర్ చూసినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి, పోస్టర్స్ నుంచి, సాంగ్స్ నుంచి, ఆల్రెడీ చేసిన 2 వీడియోస్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తూ వస్తున్న విషయం, ఈ సినిమా ఎందుకో చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ రావట్లేదు, పరమ రొటీన్గా ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది. సో ఈ సినిమా ఒకవేళ దీని కాంపిటీషన్గా వచ్చే హనుమాన్ కానీ లేకపోతే సైందవ్ కానీ ఇటువంటి సినిమాలతో కాకుండా సపరేట్గా వచ్చేటుంటే మేబీ కంపారిజన్ అనే ఒక ప్రాబ్లం నుంచి బయటపడి కొంచెం పర్వాలేదు అనిపించొచ్చేమో. బట్ ఇటువంటి మంచి డిఫరెంట్ సినిమాలతో ఈ సినిమా రొటీన్ సినిమా వచ్చేటప్పుడు ఇది దెబ్బ అవ్వచ్చు అని చెప్పి చాలా ఓపెన్గానే మనం స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చాము. సో అదే విషయం ఈరోజు సినిమా చూసిన తర్వాత కూడా నాకు ఎదురైంది. సో హైప్ కాదు కదా, సినిమా చూసిన తర్వాత నాకున్న అంతా ఇంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే దిస్. మనం కోరుకున్న విషయం ఇది కాదు. సో ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకుంటాను, ఒక సినిమా ప్రేమికుడిగా 4 సినిమాలు బాగుండాలని చెప్పి కోరుకున్నాను. బట్ ఏదైతే మనం ట్రైలర్స్ని, టీజర్స్ని చూసి ఎక్స్పెక్ట్ చేశామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే సినిమా ఉంది. ఎస్, ఎటువంటి హైప్ లేదు, ఎటువంటి ఎక్సైట్మెంట్ లేదు. సో సాదా సీదాగా సాగిపోయే త్రివిక్రమ్ గారి టెంప్లెట్ మూవీ ఇది. సో కొత్తగా ఏమీ లేదు. సరే, సినిమాలో ఏదైనా ప్లస్ ఉందా అనుకుంటే ఒక ప్లస్ ఉంది, ఒక పెద్ద ప్లస్ ఉంది, ఒక అతి పెద్ద ప్లస్ ఉంది. సో 3 చెప్తున్నాను కదా, 3 ప్లస్లు ఉంటే సినిమా హిట్ అయ్యే కదా అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ 3 ప్లస్లు కూడా ఒక ప్లస్కి సంబంధించిన విషయమే. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. 2 భుజాల పైన 2 గంటల 38 నిమిషాలు డ్యూరేషన్. సో ఈ 2 గంటల 35 నిమిషాలు, 40 నిమిషాలు దాదాపుగా. సో 2 భుజాల పైన సూపర్ స్టార్ అనే ఒక స్టార్డమ్, సూపర్ స్టార్ అనే ఒక యాక్టర్ మాత్రమే మోయగలిగారు. సో వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన ఎనర్జీ కానివ్వండి, ఆయనకి ఇచ్చిన త్రివిక్రమ్ గారు ఇచ్చిన 1 లైనర్స్ కానివ్వండి, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. బట్ ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఒకరే ఈ సినిమాలో అద్భుతం. సో మిగతా ఏది కూడా అసలు దరిదాపుల్లో దగ్గరికి కూడా రాలేకపోయాయి. ఇక మ్యూజిక్ గురించి నిజంగా చాలా తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఈ సినిమాకి ఆల్రెడీ త్రివిక్రమ్ గారి 2 సినిమాలకి హైప్ వచ్చిన దానికి కారణం మ్యూజిక్ అయితే, దీనికి అదే నెగటివ్ అని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, సినిమా చూసిన తర్వాత, బీజిఎం అంతా చూసిన తర్వాత. నాకు తెలిసిన చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ తమన్ ఉద్రా బాబు అని చెప్పి కొట్టుకుంటూ ఉన్నారు. తమన్ని మనం తక్కువ చేయట్లేదు, హీఈస్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ అదేంటో ఒక శాపం లాగా, ఒక కర్స్ లాగా అయిపోయింది. మహేష్ బాబు గారితో ఈ మధ్య తమన్ చేసే మూవీస్కి ఆయన స్టైల్లో, ఆయన రేంజ్లో, తమన్ గారి రేంజ్లో ఎందుకో మహేష్ గారికి ఇవ్వలేకపోతున్నారు. వన్స్ అగైన్ హీ ఫెయిల్ టు గివ్ హిస్ బెస్ట్ టు మహేష్ బాబు గారు అని చెప్పాలి. అండ్ త్రివిక్రమ్ గారి యొక్క సినిమా, ఆయన మ్యాజిక్ అంటారు, ఆ మ్యాజిక్ మరీ పేలవంగా పేలిపోయింది ఈ సినిమాలో. సో ఎటువంటి మ్యాజిక్ కూడా త్రివిక్రమ్ గారు క్రియేట్ చేయలేకపోయారు. ఆయన ఆల్రెడీ క్రియేట్ చేసిన మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నారో ఏమో తెలియలేదు కానీ బట్ జనాలకి ఆ రీక్రియేషన్ నచ్చుతుందా అంటే ఒక పెద్ద ఎక్స్క్లమేటరీ అండ్ క్వశ్చన్ మార్క్ పక్కనే వస్తాయన్నమాట. టెక్నికల్గా ఒక ప్లస్ నాకు అనిపించింది ఏంటంటే మనోజ్ పరమహంస గారి యొక్క సినిమాటోగ్రఫీ. సో సినిమాకి పెట్టిన బడ్జెట్కి న్యాయం చేసిన ఒకే ఒక విషయం సినిమాటోగ్రఫీ అని చెప్తాను. సో కలర్ టోన్స్ కానివ్వండి, సో సినిమాలో కెమెరా పనితనం చాలా బాగుంది అనిపించింది, చాలా రిచ్గా. సరే, ఈ బడ్జెట్కి ఈయన న్యాయం చేశాడు అని చెప్పి అనిపించింది. సో టెక్నికల్లీ మనోజ్ పరమహంస గారి యొక్క సినిమాటోగ్రఫీ బ్రిలియంట్. బట్ మిగతా యాక్టర్స్ గురించి ఏం మాట్లాడుకుంటాం, ఒక్కొక్కళ్ళు గొప్ప యాక్టర్స్ అండి. అసలు రమ్యకృష్ణ గారు కానివ్వండి, రావు రమేష్ గారు కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, సో ఇంత గొప్ప యాక్టర్స్ని సరిగ్గా లేదేమో అని చెప్పి అనిపించింది. సో ఆల్రెడీ మనం చెప్పాము, ట్రైలర్ రివ్యూ చేసేటప్పుడు చెప్పాము, మహేష్ బాబు గారి 1 లైనర్స్ బాగున్నాయి, త్రివిక్రమ్ గారు అంటేనే పంచ్ డైలాగ్స్, 1 లైనర్స్ చాలా బాగుంటాయని చెప్పి. బట్ ఈ 1 లైనర్స్ వేరే క్యారెక్టర్స్కి కూడా వర్కౌట్ అయితే మాత్రమే సినిమా హిట్ అవుతుందని చెప్పాం. ఎందుకో ఏమో తెలియలేదు, గెస్ట్ చేసిన విధంగానే ఆ 1 లైనర్స్ మహేష్ బాబు గారికి తప్ప సో ఇంకెవరికి సరిగ్గా పడలేదనే చెప్పాలి. ఉన్నాయి 1 లైనర్స్, బట్ అంత ఎఫెక్టివ్గా పడలేదనే చెప్పాలి. ఆల్రెడీ టాక్స్ వస్తున్న దాన్ని బట్టి నేనైతే హనుమానే ఫస్ట్ చూడాలనుకున్నాను. ఆల్రెడీ చెప్పాను కూడా, బికాస్ ఆఫ్
మై పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్. బట్ నేనుండే ప్రాంతంలో హనుమాన్ షో ప్రీమియర్ పడలేదు, మార్నింగ్ షో ఫ్యాన్ షో కూడా పడలేదు కాబట్టి సో ఆల్రెడీ గుంటూరు కారం చూడడం జరిగింది. సో ఆల్రెడీ వస్తున్న టాక్స్ని చూస్తే హనుమాన్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. ఫైన్, వెల్ అండ్ గుడ్. సో ఒక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మన తెలుగు సినిమా నుంచి అవ్వాలని చెప్పి కోరుకున్నాం, అది అవుతుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. సో గుంటూరు కారం మళ్ళీ చివరికి వచ్చేస్తే, కన్క్లూషన్కి వచ్చేస్తే, ఈ సినిమా కథకు వచ్చేస్తే, సినిమా కథ గురించి సపరేట్గా ఎందుకు మాట్లాడుకోవాలి, త్రివిక్రమ్ గారి ప్రీవియస్ మూవీస్ అంతా ఒకసారి చూసేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ సారీ మహేష్ బాబు ఫ్యాన్స్, అండ్ ఐఎమ్ వెరీ సారీ టు ద సినిమా లవర్స్ like me. So I will catch you up in another interesting and useful content. Till then, this is Kananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.